నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న అత్యంత ఆసక్తికరమైన పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య ఉన్న స్టార్డమ్ రేసే అని చెప్పాలి. కాలం మారినా, తరాలు మారినా, ప్రేక్షకుల అభిరుచులు మారినా ఈ ఇద్దరు హీరోలు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే ఉన్నారు. ఎవరి అభిమాన గణం వారిది, ఎవరి రికార్డులు వారివే అన్నట్లుగా ఇద్దరు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల వ్యక్తిత్వం, పనితీరు, సమస్యలను ఎదుర్కొనే విధానం గురించి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సి కళ్యాణ్ ను చిరంజీవి, బాలకృష్ణల్లో మీ దృష్టిలో నెంబర్ 1 ఎవరు అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. సినిమాల విజయాలు, అపజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు, మార్కెట్ విలువ వంటి అంశాలను పక్కన పెడితే నటుడిగా, వ్యక్తిత్వం పరంగా తన దృష్టిలో బాలకృష్ణ నెంబర్ 1 అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాలకృష్ణ స్వభావం గురించి వివరిస్తూ ఏ విషయం వచ్చినా మనసులో దాచుకోకుండా వెంటనే స్పందించే వ్యక్తి బాలయ్య అని అన్నారు. కోపం వచ్చినా, బాధ కలిగినా, ఎవరి మీదైనా అసంతృప్తి ఉన్నా అదే సమయంలో చెప్పేస్తారని, తర్వాత ఆ విషయాన్ని మళ్లీ మనసులో పెట్టుకోరని కొనియాడారు. అందుకే ఆయనతో పనిచేసేటప్పుడు ఎలాంటి అపార్థాలు ఎక్కువ కాలం ఉండవని తెలిపారు. మరోవైపు చిరంజీవి గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఆయనను బాస్ అని పిలుస్తానని, అయితే ఆయన వ్యవహరించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిరంజీవి అందరి ముందు తన భావోద్వేగాలను బయట పెట్టరని, వెంటనే స్పందించకుండా పరిస్థితిని గమనించి తర్వాత ఇతరుల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు. ఇది ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేక లక్షణమని వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని తక్కువ చేసి చెప్పడానికి కాదని, తాను దగ్గరగా చూసిన ఇద్దరి వ్యక్తిత్వాల్లో ఉన్న తేడాను మాత్రమే వివరించానని ఆయన భావం స్పష్టమవుతోంది. ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం గురించి కూడా సి కళ్యాణ్ మాట్లాడారు. తాను సరదాగా పలుమార్లు సినిమా చేద్దామని అడిగినా చిరంజీవి నవ్వుతూ మాట దాటివేసేవారని, కానీ ఆ కాంబినేషన్ గురించి ఎప్పుడూ సీరియస్ గా చర్చ జరగలేదని వెల్లడించారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఒకరోజు తప్పకుండా కలిసి సినిమా చేద్దామని తనకు మాట ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఆ కాంబినేషన్ సాధ్యమవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. మెగా కుటుంబంతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ అల్లు అరవింద్ తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. తాను జీవితంలో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఇండస్ట్రీలో చాలా మంది వెనక్కి తగ్గినా, కొందరు గేలి చేసినా అల్లు అరవింద్ మాత్రం ఎప్పుడూ తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని తెలిపారు. తన శ్రేయస్సు మాత్రమే కోరుకున్న వ్యక్తి ఆయనే అని, అందుకే టాలీవుడ్ లో తాను అత్యంత గౌరవించే వ్యక్తి అల్లు అరవిందేనని అన్నారు. ఆయన చేసిన సహాయాన్ని జీవితాంతం మరవలేనని, ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రస్తుతం సి కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీశాయి. ఒకవైపు బాలకృష్ణ అభిమానులు ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఉండగా, మరోవైపు మెగా అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే చాలా మంది సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సి కళ్యాణ్ చెప్పింది తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఏర్పడిన అభిప్రాయం మాత్రమేనని, దాన్ని హీరోల స్థాయిని కొలిచే ప్రమాణంగా చూడకూడదని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు తెలుగు సినీ పరిశ్రమకు అపారమైన సేవలు అందించిన అగ్ర కథానాయకులు. ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరూ తమ తమ ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అందువల్ల వ్యక్తిత్వాలపై ఎవరి అభిప్రాయం వారిదైనా ఈ ఇద్దరు లెజెండ్స్ తెలుగు సినిమా గర్వించదగ్గ నటులనే విషయంపై మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక సి కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇంకెంత చర్చకు దారితీస్తాయో, ముఖ్యంగా మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రతి మాట ఫిల్మ్ నగర్ తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.